హలో. గోపాన వచ్చింది వీడు లైన్లోకి ఆ, ఆ. కలుస్తున్నా. మీరు మాట్లాడేది అన్నానా? హలో హలో. హలో బ్రదర్ చెప్పండి. ఏంటి బ్రదర్ మీ సమస్య ఏంటి? నా సమస్య ఏం లేదు, మీరే మెసేజ్ ఇచ్చారు నాకు, నేనేం చేశాను. ఒక మాట, ఒక పాప లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక వీడియోకి ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారు, డ్రింక్ చేసి చనిపోయాడు, పెద్ద లోపరు డ్రింకర్ అని చెప్పేసి కామెంట్ పెట్టింది. తప్పే ఉంది అంటే అది గవర్నమెంట్ ఇచ్చింది కదా డిక్లరేషన్. ఒక మాట చెప్పాను నేను, దానికి ఏం చెప్పాను తెలుసా? ఒక మాట వింటున్నావు కదా, విను ఒకసారి. అమ్మ ఊరికే నింద వేయడం ఎంత చెప్పని, లక్ష్మి గారు నువ్వు అమ్మాయి పేరు పెట్టుకొని అకౌంట్ చేసావు, నువ్వు అమ్మాయి అబ్బాయి కూడా నాకు తెలియదు, నువ్వు దానికి ప్రూఫ్ చూపించు. నువ్వు మేడం చెప్పింది, ఎవరు పాస్టర్ గారు భార్య చెప్పింది అన్నారు, వేరే పాస్టర్లు చెప్పారు, అభినయ్ పాస్టర్ అని అన్నాడు అని చెప్పి అన్నది. మాట్లాడితే ఎట్లా వస్తుంది నా మాట్లాడి, నువ్వు చూపించు, ప్రూఫ్ చూపించేసి ఆ నువ్వు మాటలు నేను కూడా ఒప్పుకుంటాను, అలాగే ఎలాగంటావు అని చెప్పన్నాడు. సీఎం చెప్తానో పిఎం చెప్తానో, ఇప్పుడు నేను నాకు ఏదైనా జరిగింది నేను చూడను కదా నువ్వేం చెప్పేదని, వాళ్ళు ఏమని చెప్తారు లెక్కాచారం వాళ్ళు సన్నసతి కూడా కాదు కదా. సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎండీగా ఉన్నారు, అదర్ కంట్రీలో కూడా ఆయనకు సాఫ్ట్వేర్ ఉన్నాయి, 2,000 కోట్ల ఆస్తిపరుడు ఆయన. సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవడైనా ఎంప్లాయ్ కొత్తోడు ఎవడైనా పోయి బతుకు తిరుగులేదు నాకు హైదరాబాద్ అంటే బీటెక్ చదివిన వాళ్ళకు, అలాంటి వాళ్ళని కొత్త వాళ్ళని జరుపుకొని చేర్చుకొని ఇంటర్వ్యూలు మినిమంగా పెట్టేసి చేసేవాడు ఆ పర్సన్. అలాంటిది నీకు బైక్ అంతా ఎగిరి మీద పడి యాక్సిడెంట్ అయితే ఎప్పుడన్నా మనకు నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైనా పొరపాటున పనులు వెళ్తానే ఉంటాం కదా, వెళ్ళినప్పుడు ఎగిరి పడి బైక్ అంతా పడి కట్టలతో కొట్టినట్టు పడి రక్తం వచ్చింటే నేను ఆ మాటకి మేము చూసాము, మేము వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము, భూస్థాపన దగ్గరికి కూడా. మేము ఆమె మేడం మాట్లాడిన మాటలు కూడా విన్నాం మేము. ఆ రోజు 2, 3, 4, 5 రోజులు అక్కడే ఉన్నాం, హైదరాబాద్లోనే ఉన్నాం. దానికి వచ్చి ఆయన కూడా మా ఊరు పక్కన, ఆయన కడపనే, ఊరు సొంత ఊరు కడప, మాది కడప జిల్లా పొద్దుటూరు. అది నేను ఆ మాట పెట్టాను. ఆ మాటకి దేవాలు నేను అన్నాను, నేను ఆమె మాట్లాడాలని నేను మాట్లాడలే. నువ్వు ఈ మాటలు అంటున్నావు, నువ్వు అంటున్నావు లక్ష్మి, నేను ఈ మాటలకు ఈ మాటలు దేంట్లో అనగలను, ఒకసారి ఆలోచన చేసుకోను. ఒక్క వీడియోనే కాదు, ఆ ఒక్క వీడియోనే ఒకవేళ బయట మిస్టేక్ ఏమన్నా పెట్టిందేమో, కామెంట్ పెట్టిందేమో గమనం అయిపోవచ్చు. కాదు ఒక్క నిమిషం, అతను చెప్పని తమ్ముడు, అతన్ని చెప్పని, అతను చెప్పిందంతా మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం, నీది అయిపోయిందా తమ్ముడు? ఇంకేమైనా ఉందో చెప్పాల్సింది? నేను ఆమె దానికి వచ్చింటే వీళ్ళంతా ఆమెకు లాస్ట్కి ఏం చేసింది తెలుసా, నేను 5 రోజుల నుంచి ఆమె రిప్లై ఇచ్చుంటే ఆ రిప్లైకి రిప్లై ఇస్తానా అని చెప్పేసి నా అకౌంట్లో ఉండే వీడియోలు ఫోటోలు తీసుకొని ఆమె ఇష్టానుసారంగా వీడియో క్రియేట్ చేసుకొని ఆమె పోస్ట్ లో. సరే, ఇప్పుడు ఆమె ఏమి చేసిన తర్వాత సంగతి అసలు. ఇప్పుడు ఇంతకీ ఈయన ప్రవీణ్ పగడాల ఎట్లా చచ్చిపోయాడని గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది? అరే నీకు చెప్తాను, బయటకు వచ్చి మేము అడిగిన డౌట్లు కూడా అడిగారు కదా చాలా మంది, ఆ డౌట్లన్నీ. ఒరే తిక్కలోడా, ఫస్ట్ నేను అడిగి తిక్కలోడా, నువ్వు మాట్లాడుకు, నేను అడిగిన దానికి చెప్పు. ఏపీ గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసిందని అడిగా నిన్ను, తిక్కలోడాగా మాట్లాడుకో నువ్వు. అది కాదండి, గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసింది, గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసింది అని అడుగుతున్నా. ఏం డిక్లేర్ చేసింది గవర్నమెంట్? ఒక మాట, గవర్నమెంట్ నిజం చెప్పింది. గవర్నమెంట్ ఏమన్నా దేవుడు ఏమన్నా నిజం చెప్పినా మేము నమ్మడానికి? మరి నువ్వు ఎవడు చెప్తావు? ఆడి పెళ్ళని చెప్పి, ఆడి పెళ్ళని చెప్పిందా? ఒక నిమిషం ఆగు. ప్రవీణ్ పగడాల గడి పెళ్ళని చెప్పిందా నా మొగుడు తాగి చనిపోలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? అరే బాబు, అడిగిన దానికి చెప్పరా బాబు. నువ్వు ఆగు కాసేపు, ఆగు. నోర్మీ ఇప్పుడు దాకా మాట్లాడేది, నోర్మీ కాసేపు, నువ్వు నోర్మీ కాసేపు, నువ్వు నోర్మీ ఫస్ట్ కాసేపు, నువ్వు నోర్మీ కాసేపు. ప్రవీణ్ పగడాల గడి పెళ్ళం ఏమని చెప్పింది, నా మొగుడు తాగి చనిపోలేదని చెప్పింది అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇస్తే వాడు పెళ్ళాం ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు నువ్వు ఇవ్వడానికి స్టేట్మెంట్. అరే అడిగిందానే చెప్పరా నువ్వు. వాడి పెళ్ళం స్టేట్మెంట్ ఇచ్చిందా, నా మొగుడు తాగి చనిపోలేదు, నా మొగుడిని చంపేసిన స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చిందా? ఇస్తే పెళ్ళాం ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు నువ్వు ఇవ్వడానికి స్టేట్మెంట్ ఇవ్వడానికి. పనికి మాలినోడా? అరే అడిగిన దానికి సైట్ సమాధానం చెప్పు. ఇస్తే వాడు పెళ్ళాం ఇవ్వాలి, నా మొగుడు తాగలవాటు లేదని చెప్పి. అరే నా మొగుడు, అరే వాడు పెళ్ళాంగా నా మొగుడు తాగలవాటు నిరూపిస్తే ప్రవీణ్ పగడాల వచ్చని నేను ఒప్పుకుంటాను రా. ఎక్కడ ఒక స్టేట్మెంట్ చూపించరా. వాడు పెళ్ళాం కనుక నా మొగుడు తాగుడు అలవాటు లేదని స్టేట్మెంట్ ఇస్తే వాడు నిజంగా చచ్చిపోయాడని చెప్పి నేను ఒప్పుకుంటాను రా. నువ్వు ఒక స్టేట్మెంట్ చూపించాడు పెళ్ళాం ఇచ్చింది. అరే అడిగిన దానికి ఫస్ట్ వాడి పెళ్ళాం ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గడి పెళ్ళాం నా మొగుడు తాగుడు అలవాటు లేదని స్టేట్మెంట్ ఇచ్చిందా? అరే అడిగిందానే. అరే దరిద్రుడా, ఏం మనిషివా నువ్వు, జంతువురా? అడిగిందని చెప్పరా. ఆడి పెళ్ళాం ఎక్కడ నా మొగుడు తాగుడు అలవాటు లేదని స్టేట్మెంట్ ఇచ్చిందా?
ఆమె ఉంది తాగి చనిపోయినా నువ్వు స్టేట్మెంట్ ఇప్పించి నేను ఒప్పుకుంటాను ఆయన యాక్సిడెంట్ ఒరే దరిద్రుడా, అరే దరిద్రుడా, ఇనో వాడు యేసు ప్రభు కాదురా, వాడు మామూలు మనిషి. వాడు తాగడ అలవాటు వచ్చు, ముండల అలవాట్లు ఏదైనా ఉండొచ్చురా. వాడికి లేదని నువ్వు ఎట్లా చెప్తావురా? నేను చెప్పమంటావా? అరే వాడే ఒకప్పుడు చెప్పాడు, నేను గంజాయిని తాగుబోతుని తిరుగుబోతుని చెప్పాడు ఒకప్పుడు. ఎవరు? ప్రవీణ్ పగడాలి, నేను గంజాయి తాగుతాను, మర్డర్ చేశాను, అమ్మాయిలు అమ్మటి తిరుగుతాను చెప్పాడు. అని నేను చెప్పాను. ఏం చెప్తావు నువ్వు? పనికి మాలినాడా? ఏం మనిషిరా నువ్వు? గొడ్డువా జంతువురా? ఎవడికి పుట్టావురా నువ్వు? జంతువుకి పుట్టావా మనిషికి పుట్టావా? అరే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందిరా, వీడు తాగి చచ్చిపోయాడు ఇంకా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఫస్ట్. రెండోది వాడు పెళ్ళని చెప్పింది ఎక్కడైనా నా మొగుడు తాగి చనిపోలేదు, వాడి పెళ్ళని చెప్పింది ఎక్కడైనా నా మొగుడు తాగుడు అలవాట్లేదని చెప్పిందా? బేవర్స్ నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ పెళ్ళాన్ని ఏమైనా ఉంచుకున్నాడా ప్రవీణ్ పగడాలి? నీ పెళ్ళాన్ని ఏమైనా ఉంచుకున్నాడంటరా? వాడిని అంత వెనకేసుకొస్తున్నావు? అరే నాకు పెళ్లి కాలేదు ఇంకా, నాకు పెళ్లి కాకనే ఈ తిప్పలన్నీ. ప్రవీణ్ పగడాలి కూడా పెళ్ళాన్ని నేను ఉంచుకుంటాను, నీకేమన్నా అభ్యంతరమా? వాడు మొగుడు లేడు ఇప్పుడు, దానికి నేను ఉంచుకుంటా, నీకేమన్నా అభ్యంతరమా? బేవర్స్ నా కొడక, ఏం మాట్లాడుతున్నారో? తలా తోక ఉందంట. ఎవడు చెప్పింది? గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, వాడు పెళ్ళాం కూడా చెప్పింది నా మొగుడు తాగి చనిపోలేదని చెప్పింది. తాగి చనిపోయాడని చెప్పింది దాని పెళ్ళం. ఎవడరా మనుషులా మీరు? గొడ్లో జంతువులరా? గవర్నమెంట్ మీద నమ్మకం లేదంటే నువ్వు ఎందుకున్నావురా మరి ఇండియాలో? పోయి నువ్వు పాకిస్తాన్ పోరా బేవర్స్ నా కొడక, ఇండియాలో ఎందుకున్నావురా నువ్వు? నీ అమ్మ పాకీ లంజా కొడకాని, నీ అమ్మ బేవర్స్ నా కొడకాని. ఎవరు మా వాళ్ళంతా? ఎరా నీ పెళ్ళాం పూకుల నా సులి లంజా కొడక, ఏం మాట్లాడుతున్నారో? తాగుబోతున్నా కొడకని. ప్రవీణ్ పగడాలి పెళ్ళాక స్టేట్మెంట్ ఇస్తే చెప్పరా తాగి చనిపోలేదు, నేను ఒప్పుకుంటాను. నీ పెళ్ళాన్ని తెంగానే బేవర్స్ లంజా కొడక. ఎక్కడిచ్చాడు రా మరే ప్రవీణ్ పగడాలి? పెళ్ళాం ఎక్కడ చెప్పిందిరా? నీ పెళ్ళానే పడుకోబెడతావు వస్తే? నీ పెళ్ళాన్ని ఏమైనా పడుకోబెడతావా? మీ ఊరు వస్తాను రా, సరే నీ పెళ్ళాన్ని పడుకోబెడతావా? నీ పెళ్ళాన్ని పడుకోబెడతా అడిగితే చెప్పవేంద్రా? ఏంటి? నీ పెళ్ళాన్ని పడుకోబెడతా వస్తే? నీ పెళ్ళాన్ని పడుకోబెడతా వస్తే? నువ్వే కదరా మీ ఊరు రమ్మంది, నేను రమ్మంటే ఆ మాట అన్నాను. నువ్వే కదా మీ ఊరు రమ్మంది. ఒరే నేను మీ ఊరు, నా ఊరు రారా అని నేను అలా, నువ్వే అంటున్నావు మా ఊరు రా అన్నావు. నీ పెళ్ళాన్ని పడుకోబెడతావా? నీ అమ్మ క్రైస్తవ లంజా కొడకరే. మేరీ అనేది లంజరా, మొగుడుతో కాకుండా ఎవరితో కడుపు చేయించుకుందిరా? పరిశుద్ధాత్మ గాడు మేరీని దెంగితే కడుపోయింది దానికి. మరి అది ఎట్లా పతివ్రత ఎట్లా అయిందిరా? కాదురా, ఇప్పుడు మేరీ అనేది కడుపు చేయించుకుంది, అది పతివ్రత ఎట్లా అయిందిరా? అడిగిందని చెప్పు. అది యేసు లంజా కొడుకు, తండ్రి లేకుండా పుట్టాడురా. యేసు గారు తండ్రి పేరు చెప్పాడు లంజ కొడుకుని కాదు, నేను ఒప్పుకుంటా. రాముడు తండ్రి పేరు చెప్పాలి లంజా కొడుక. రాముడు తండ్రి పేరు దశరథుడు స్పష్టంగా రామాయణంలో ఉంది. యేసు తండ్రి పేరు ఎక్కడని చూపించు. ఇదిగో యేసు తండ్రి పేరు వీడని బైబిల్లో చూపించు. బైబిల్లో ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నాడని బైబిల్లో కూడా ఉంది. ఎరుపు కూడా. అయితే ఇప్పుడు యేసపు కాదా తండ్రి? ఇప్పుడు యేసు తండ్రి పరిశుద్ధాత్మ కానప్పుడు యేసు వంశావళి, అదే దావీదు వంశావళి యేసు ఎట్లా వస్తుందిరా పరిశుద్ధాత్మ ద్వారా పుడితే? అరే ప్రశ్న ఈయన, పరిశుద్ధాత్మ ద్వారా కడుపు మేరీ చేయించుకుంటే ఈ దావీదు వంశం ఎలా వస్తుందిరా యేసుకి? అరే అడిగిందని చెప్పరా, నువ్వు ఊరిని లోలలో కుక్క వాగినట్టు కాదు, ఎవడో గుట్టలో మడ్డబెట్టినట్టు కాదు, అడిగిందని చెప్పు. నీకు నేను అడుగుతున్నా, అదే దావీదు వంశానికి యేసు ఎలా చెందుతాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుడితే. పరిశుద్ధాత్మ ద్వారా యేసు పుడితే దావీదు వంశానికి చెందినాడు. యేసు ఎట్లా అవుతాడు? యేసోపుకు పుడితే అప్పుడు దావీదు వంశానికి చెందినాడు. ఒరే తెక్కలోడా, నేనన్నా బైబిల్ చెప్పిందిరా దావీదు వంశానికి ఏది చెందినవాడని పుట్టి చెప్పింది బైబిల్. చెప్పు. అరే ముందర ఇది చెప్పురా, ఈ దావీదు వంశానికి ఎలా యేసు చెందాడు? యేసోపు పుడితేనే దావీదు వంశానికి చెందినట్టు. యేసు కదా లంజా కొడుకు, తండ్రి లేకుండా పుట్టాడు రా బాబు. తండ్రి పేరు చెప్పు, యేసు తండ్రి పేరు చెప్పు. లంజా కొడుకు ఆడు. మేరీ అనేది పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. రెండో పాయింట్, ఎవరితో కడుపు చేయించుకుంది? మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకున్న తర్వాత మళ్ళీ యేసోపు గారితో 4 పిల్లలు కన్నది. నీ పెళ్ళాం ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావంటరా? చెప్పు, నువ్వు చెప్పు, నీ పెళ్ళాం ఇలా చేస్తే ఒప్పుకుంటావా? పరిశుద్ధాత్మ ద్వారా కడుపు చేయించుకుంది, యేసోపు ద్వారా కడుపు చేయించుకుని పిల్లలు కన్నది.
దాని పూకంతా లూజ్ అయిపోయింది. ఒక నిమిషం విను. మేరీ యేసు పుట్టిన దాని పూకంతా లూజ్ అయిపోయింది. యేసు కూడా కాపురం చేశాడు రా. ఇది ఎక్కడ న్యాయం రా బాబు? ఇది ఎక్కడ న్యాయం రా బాబు? కాదు, ఇప్పుడు ఇది ఎక్కడ న్యాయం రా? ఇప్పుడు అరే నేను ఒకటే మాట్లాడుతున్నా. నీ పెళ్ళాం ఉంది, నీ పెళ్ళాము పెళ్ళైకి ముందరే కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? మరి మేరీ చేయించుకుంది కదా, నువ్వు ఎట్లా అయితే ఎలా సాధ్యం? మేరీ పెళ్లికి ముందరే గర్భవతి అయిందిరా. మరి దాని యేసుగాడు పుట్టిన తర్వాత దాని పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత ఈయన ఒక నిమిషం విను. నేను అడిగిన ప్రశ్న, మేరీ పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత యేసు కూడా కాపురం, ఇది ఎంత మనకు న్యాయం చెప్పు? నువ్వు చెప్పు, ఒప్పుకుంటావా? పెళ్లికి ముందరే మేరీ పరిశుద్ధాత్మ కాబట్టి నీ పెళ్ళం కనుక గర్భవతి అయితే నువ్వేమంటావు? దాని పూకంతా లూజ్ అయిపోయింది, పిల్లోడు పుట్టిన తర్వాత నువ్వు కాపురం చేస్తావు. మరి చెప్పు, ఎంత మడుకు న్యాయం ఇది? ఇప్పుడు మేరీ సీల్ ఓపెన్ చేస్తారు, మేరీ సీల్ ఓపెన్ చేసింది పరిశుద్ధాత్మ ఏసా? మొగుడు ఓపెన్ చేయాలి కానీ వేరే వాడు ఓపెన్ చేయటం ఏందిరా? గడుపు ఎలా అయింది? ఇదిగో లూకాసు వార్త 1:25 1:35 ఏమంటారు? పరిశుద్ధాత్మ దూత చెప్తాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి కమ్ముకొను అంటాడు. అరే దూత మీదకి పరిశుద్ధాత్మ మీదకి రావటం ఏంది? సర్వోన్నతుడు అంటే ఎవరు? యెహోవా. ఈయన వచ్చి కమ్ముకోవటం ఏంటి? అంటే మేరీ కడుపు చేయడానికి ఇద్దరు కష్టపడుతున్నారు అక్కడ. ఇది ఎక్కడ ఇద్దరా? ఆకాశంలోంచి ఇదిగో ఆకాశంలో ఉంచి మేరీ గర్భం కలగదా? ఈయన ఆకాశంలో నుండి మేరీకి గర్భం కలుగాక అంటే గర్భవతి అయితే కాదా? ఈయన ఏమైనా మీదకి రావటం ఏంది? సర్వోన్నతుడు వచ్చి కమ్ముకోవటం ఏంది? కమ్ముకోవటం అంటే ఏంటి? కదలకుండా చేయటం. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ రేప్ చేస్తున్నప్పుడు ఏమైందంటే దూత అనేవాడు అక్కడ సర్వోన్నతుడు ఏం చేసేది? బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకున్నట్టు కనిపిస్తుంది నాకు అక్కడ. కాదురా, ఇదిగో ఒక స్త్రీకి ఇద్దరు గర్భం చేయడానికి అవసరం అంటరా? ఇద్దరు దేవుళ్ళు అవసరం అంటరా? అడిగిన దానికి చెప్పరా? ఇప్పుడు నేను అడుగుతున్నా, న్యాయంగా సమాధానం చెప్పు. లూకా యేసు లంజా కొడుకురా, తండ్రి లేకుండా పుట్టాడురా. నా తండ్రి సర్టిఫికేట్ లో నా తండ్రి పేరు ఉంది, నా ఆధార్ కార్డు నా తండ్రి పేరు ఉంది. యేసు గారి తండ్రి పేరు చెప్పు. యేసేపు వంశావళికి చెందినాడు. యేసు వంశావళికి ఎలా చెందుతాడు ఆయన? యేసేపు వంశావళికి పరిశుద్ధాత్మ ద్వారా కడుపు చేయించుకున్నది. యేసేపు వంశాలకి ఎలా పుట్టింది? అది ఎలా సంబంధం రా? అది ఏం లెక్కరా ఇది? ఇప్పుడు యేసు వంశావళికి ఎలా చెందినవాడు? పరిశుద్ధాత్మతో పూకంతా లూజ్ అయిపోయిందని తీసుకొచ్చి అరే అక్కడ మళ్ళీ కలిపాడి. అరే తమ్ముడు, నువ్వు కాదు వరల వాగుతుంది, కుక్కలాగా నువ్వురా వాగుతుంది. నేను అడిగే ప్రశ్న నువ్వు సమాధానం చెప్తే బైబిల్ గొప్పదే నేను ఒప్పుకుంటా. అయితే ఓ పని చేద్దాం, మన ఇద్దరు నియమం పెట్టి, నువ్వు మాట్లాడితే నేను మాట్లాడితే, నేను మాట్లాడి నువ్వు మాట్లాడు. ఫస్ట్ నేను మాట్లాడతాను. ఏమో నేను అడిగిందని చెప్పరా? నేను అడిగిందని చెప్పు. పరిశుద్ధాత్మ ద్వారా పూగు లూజ్ అయిపోయింది, యేసేపు ఎలా కాపురం చేస్తాడు? ఇది నా ప్రశ్న, సమాధానం చెప్పు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు పుట్టాడు కాబట్టి పూకంతా లూజ్ అయిపోయింది కాబట్టి మరి యేసేపు ఎలా న్యాయం జరిగింది? ఇప్పుడు నువ్వో నేనైతే ఎవడు ఒప్పుకోడురా, ఎందుకంటే డెలివరీ అయిపోయింది దాన్ని తీసుకొచ్చి కాపురం చేస్తాడు. ఏ మగోడు ఈ సృష్టిలో ఒప్పుకోడు. కానీ యేసేపు గాడికి దేవుడు అంత అన్యాయం ఎందుకు చేశాడు? ఇది నా మొదటి ప్రశ్న. అదే ఆ దేవుడు ఒక్కడే నేను చేసి ఆ మాట సమాధానం చెప్పమన్నా కూడా ఒప్పుకోవచ్చు. నేను చెప్తాను. ఇప్పుడు ఆయన ఒక్కనికి కనపడకోకుండా, ఆయన ఆమెకు ప్రత్యక్షమైనాక కనపడకోకుండా ఈయనకు విడిపోతాల నీ మాదిరి నా మాదిరి తప్పుడు ఆలోచన చేసి ఆయన కూడా నేను ఆమె గర్భవతి అయ్యింది, నేను పెళ్లి చేసుకోలేదు, ఊరికే ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, అలాంటప్పుడు నేను ఎలా చేసుకుంటానని వదిలేయాలని చెప్పి తలంపు చేస్తాడు యేసేపు. చేసినప్పుడు ఏమంటాడు? ఆమె దేవదూత ఇంకొక దేవదూత ప్రత్యక్షమై అమ్మ ఆమె ఏ తప్పు చేయలేదు, ఆయన ద్వారా నేను ఆమె ఏ తప్పు చేయలేదు కాబట్టి పుట్టినప్పటి నుంచి. అయితే పెళ్లికి ముందర గర్భవతి అయిందా, పెళ్లి తర్వాత గర్భవతి అయిందా? పెళ్లికి ముందే అయ్యింది. మరి పెళ్లికి ముందర అయినప్పుడు ఒక నిమిషం ఆగు. పెళ్లికి ముందర అయినప్పుడు ఏమంటే నేను గర్భవతిని, మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి అనే మాట ఎందుకు చెప్పలేదు యేసేపుకి? అరే అప్పటికి ఎంగేజ్మెంట్ అయిందిరా ఎరుపుకోవడం. అరే ఎంగేజ్మెంట్ అయిందిరా పిచ్చోడని అదే చెప్తున్నా. కొండ ఎంగేజ్మెంట్ అయినప్పుడు యేసేపు మళ్ళీ ఎందుకు వదిలేయాలనుకుంటాడు? ఇప్పుడు వచ్చి ఏమండి నేను పెళ్లికి ముందరే గర్భవతి, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి మాట ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మేరీకి యేసేపుకి ఫస్ట్ నైట్ జరిగినప్పుడు ఆ రక్తం రాలా, ఎందుకంటే డెలివరీ అయిపోయింది కాబట్టి. మరి పాత నిబంధన ప్రకారం మళ్ళీ కలపండి, వదలకూడదండి.
ఎత్తలేడా ఎత్తలేదా? అరే రే, సరేలే తమ్ముడు, ఓకేలే, రైట్.